హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ల్యాబ్ టెక్నీషియన్ మరియు స్టాఫ్ నర్స్, తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వంటి ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ని కేవలం 299కి అందిస్తున్నామండి. 599 ఉన్నటువంటి ఆఫర్ని దివాళీ సందర్భంగా ఇదైతే లాంచ్ చేయడము జరిగింది. మరి మెగా టెస్ట్ సిరీస్లో 5,000కు పైగా చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. వాటితో పాటుగా టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇకపైన మనకు ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో. ఈరోజు కూడా ఉదయం 10 గంటలకి మెగా గ్రాండ్ టెస్ట్ అయితే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ విన్నా కూడా టెస్ట్ సిరీస్ అనేది, ఆన్లైన్ ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి మన నాలెడ్జ్ని మనకు తెలియజేస్తాయి. మనకు ఎంతవరకు గుర్తున్నాయి, మన సామర్థ్యం ఎంత అనేది మనం తెలుసుకోవడానికి ఇవి చాలా చాలా ముఖ్యమండి. సో కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా తీసుకోండి, ఎందుకంటే అమౌంట్ కూడా తగ్గించాం కాబట్టి. ఓకే, కోర్స్ కావాలనుకున్న వారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి మన యాప్ ఆర్కే ట్యూటోరియల్, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, లింక్ పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకొని. బట్ ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ మీ దగ్గర ఉండాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, మరి ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్ క్లాసెస్లో భాగంగా మనము చివరి టాపిక్స్ అయినటువంటి ప్యాథాలజీ అండి. ఇందులో చాప్టర్ 4 ప్రిపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పెసిమెన్, ప్రిజర్వేషన్ ఆఫ్ శాంపిల్స్, రిపోర్ట్స్, రికార్డ్స్ అనేటువంటి టాపిక్ పైన క్లాసెస్ అయితే చూద్దాము. ఆల్మోస్ట్ దీనిపైన 2 లేదా 3 క్లాసెస్ అయితే ఉంటాయి, అందరూ గమనించాలి. ఓకేనా, సో ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. మీరందరూ కూడా లైక్ చేయడం ద్వారా మరిన్ని క్లాసెస్ చాలా ఇంట్రెస్ట్గా మీకైతే అందచేయడము జరుగుతుంది, మరియు మరికొంతమందికి కూడా మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Which reagent is a commonly used for staining in a cytological examination? Which reagent is a commonly used for staining in cytological examination? అంటే సైటలాజికల్ ఎగ్జామినేషన్లో ఏ రీజెంట్ని సాధారణంగా ఉపయోగిస్తారు స్టెయినింగ్ పర్పస్లో? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జిమ్సా స్టెయిన్. వివరాలు చూద్దాం. సో జిమ్సా స్టెయిన్ ఈజ్ a widely used in a cytological examination, especially for blood smears and bone marrow specimens. దేనికి ఉపయోగిస్తారండి ఈ జిమ్సా టెస్ట్ అంటే? రక్త శ్లేష్మాలు అంటే బ్లడ్ స్మీర్స్ మరియు ఎముక మజ్జ నమూనాల పరీక్ష కోసము దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది, జిమ్సా స్టెయిన్ టెస్ట్. ఓకే, నెక్స్ట్. విచ్ ఫ్లూయిడ్ ఈజ్ typically used for the preparation of cytological specimen? Which fluid is typically used for the preparation of the cytological specimen? అంటే సైటలాజికల్ నమూనా తయారీకి సాధారణంగా ఏ ద్రవం ఉపయోగిస్తారు? సో గాయస్, ఇక రోజు మన యాప్లో ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ వస్తుందండి. అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీ అందరికీ కూడా. సో గైస్, అసలు చెప్పలేదు నేను గ్రాండ్ టెస్ట్లు ఇస్తానని. సో సస్పెన్స్గా మరి స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని అయితే యాడ్ చేయడము జరిగిందండి. గమనించాలి, ఉపయోగించుకోవాలి. ఓకే, అవకాశాన్ని. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెలైన్. ఓకే, సెలైన్. వివరాలు చూద్దాం. సెలైన్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టు ప్రిపేర్ సైటలాజికల్ స్పెసిమెన్ ఎట్ ఇట్ మెయింటైన్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సెల్స్. ఇంటిగ్రిటీ ఆఫ్ సెల్ అంటే ఉప్పు నీరులాగా. ఓకే, సైటలాజికల్ నమూనాలను తయారు చేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. ఇది కణాల సమగ్రతను కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Which is the most effective method for the preservation of a tissue specimens in pathology? Which is the most effective method for the preservation of tissue specimen in pathology? అంటే ప్యాథాలజీలో కణ నమూనాలను రక్షించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఫ్రీజింగ్, ఫార్మలిన్ ఫిక్సేషన్, పారాఫిన్ ఎంబీడింగ్, నెక్స్ట్ సైటో ప్రిజర్వేషన్. ఆప్షన్ బి అండి, ఏంటది? ఫార్మలిన్ ఫిక్సేషన్. ఇంపార్టెంట్.
Formalin fixation is the gold standard for preserving tissue specimens as it prevents tissue degradation while preserving cellular details. The formalin fixation కణజాల నమూనాలను సంరక్షించడానికి గోల్డ్ స్టాండర్డ్గా ఉపయోగించబడుతుంది. ఇది కణజాల అనాశనాన్ని నివారించడంతో పాటు కణాల వివరాలను కూడా కాపాడుతుందండి. ఓకే, ఫార్మలిన్ ఫిక్సేషన్. నెక్స్ట్ వన్, విచ్ వేస్ట్ కేటగిరీ డస్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఫాల్ అండర్ ఇన్ pathological waste management? Which waste category does infected tissue fall under in a pathological waste management? Answer option C and D, infectious waste. Okay, infectious waste. వివరాలు చూద్దాం. Infected tissue is classified under infectious waste which required a special handling and disposal to prevent contamination. Important question అండి. ఓకే, నెక్స్ట్ వన్, which preservative is often used for transporting cytological fluids? Which preservation is often used for transporting cytological fluids? సో సరైన సమాధానం ఆప్షన్ అండి, ఫార్మాల్డిహైడ్. ఓకే, ఫార్మాల్డిహైడ్. వివరాలు చూద్దాం. Formaldehyde is commonly used to preserve and transport cytological fluids due to its ability to prevent cellular degradation. ఓకేనా, ఫార్మాల్డిహైడ్ అనేది ఏం చేస్తుందండి, కణనాశనాన్ని నిరోధించి, అంటే కంటామినేషన్ కాకుండా, ఓకేనా, సెల్యులర్ డీగ్రేడేషన్ అనేది కాకుండా ఇవి సంరక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, which is the primary component of the disposal method for a హజార్డియస్ వేస్ట్? బయోహజార్డియస్ వ్యర్థాలను నిరాకరణ పద్ధతి యొక్క ప్రధాన భాగం ఏంటి? ఇన్సినరేషన్, షేడింగ్, రీసైక్లింగ్, సో బ్యూరియల్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇన్సినరేషన్ అండి. ఓకే, వివరాలు చూద్దాము. Incineration is the most effective method for disposing of a biohazardous waste as it ensures complete destruction of infectious agents. ఓకేనా, కంప్లీట్గా ఇన్ఫెక్షన్ వేస్ట్ని దహనం చేయడం ద్వారా అరికట్టవచ్చు అంటూ తెలియజేశారండి. ఓకేనా, నెక్స్ట్ వన్, which staining method is mainly used to differentiate between gram positive and gram negative bacteria? గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాను భేదించే ప్రధాన స్టెయినింగ్ పద్ధతి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, గ్రామ్ స్టెయిన్ అంటారు దీన్ని, గ్రామ్ స్టెయిన్. గ్రామ్ స్టెయినింగ్ డిఫరెన్షియేట్స్ బ్యాక్టీరియా ఇంటూ 2 groups, గ్రామ్ పాజిటివ్, ఓకే, అండ్ ద గ్రామ్ నెగిటివ్. ఓకే, గ్రామ్ పాజిటివ్లో పర్పుల్ కలర్ వస్తుంది, గ్రామ్ నెగిటివ్ అయితే పింక్ కలర్ వస్తుంది, బేస్డ్ ఆన్ ద సెల్ వాల్ కంపోజిషన్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ preservative used for histopathological samples? What is the main preservative used for histopathological samples? ఆన్సర్ ఏంటండి? ఇథనాల్, సెలైన్, ఫార్మలిన్, అసిటోన్. ఆప్షన్ సి అండి, ఫార్మలిన్. ఓకే, Formalin is used as a preservative in histopathology due to its ability to fix a tissue and prevent autolysis and degradation. ఏం చేస్తుందండి? ఇట్ ఎబిలిటీ టు ఫిక్స్ టిష్యూస్ అండ్ ప్రివెంట్ అటాలిసిస్ అండ్ డీగ్రేడేషన్ అని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఫార్మలిన్ కణజాలాన్ని ఫిక్స్ చేసి అవి స్వయం క్షయం చెందకుండా, అంటే డీగ్రేడేషన్ చెందకుండా మరియు అనాశనాన్ని నిరోధించే సామర్థ్యం కారణంగా హిస్టోపాథాలజీలో సంరక్షణ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ రీజియంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాపినిచోలో స్టెయిన్ ఈజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ సైటోప్లాస్మిక్ అండ్ న్యూక్లియర్ కాంపోనెంట్స్? ఓకే, ఆన్సర్ అంటే సైటోప్లాస్మిక్ మరియు న్యూక్లియర్ భాగాలను భేదించడానికి పాపనికోలో స్టెయిన్లో ఏ రీజియంట్ అనేది ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, హెమాక్సిటోలిన్. ఓకే, హెమాక్సిటోలిన్ ఇంపార్టెంట్.
Amaxillin, hematoxylin. Okay, hematoxylin stain the nuclei blue in the Papanicola stain, allowing differentiate between the nucleus and the cytoplasm. Important question అండి. పాపనికోలో స్టెయిన్లో హిమోటాక్సిలిన్ న్యూక్లియన్ను నీలంగా రంగుతో న్యూక్లియస్ మరియు సైటోప్లాస్ మధ్య భేదాన్ని సులభతరమైతే ఇది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ప్రిజర్వేటివ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ యూరిన్ శాంపిల్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్? Which preservative is recommended for a urine sample for cytological examination? Answer option C and D. So thymol. Okay, thymol. చూద్దాం. Thymol is often used to preserve urine samples for cytological examination as it prevent బ్యాక్టీరియల్ గ్రోత్ అండి. థైమోల్ ఏం చేస్తుందండి? బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడానికి, మూత్ర నమూనాలను సంరక్షించడానికి సాధారణంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ షార్ప్ ఇన్ ద ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ? షార్ప్స్. ఓకే, ఏ పద్ధతిని ఉపయోగిస్తారని ప్యాథలాజికల్ ప్రయోగశాలలో? అంటే కొంచెం షార్ప్గా ఉండే వస్తువులను డిస్పోజ్ చేయడానికి. ఆన్సర్ ఆప్షన్ డి. సో పంక్చర్ ప్రూఫ్ కంటైనర్స్. ఓకే, పంక్చర్ ప్రూఫ్ కంటైనర్స్. షార్ప్స్ సచ్ యాజ్ నెడిల్స్ అండ్ scalpels must be disposed in the puncture proof containers to prevent injury and contamination. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. Which stain is used for identifying acid fast bacilli in pathological samples? ప్యాథలాజికల్ నమూనాల్లో ఆమ్ల ఫాస్ట్ బ్యాసిల్ని గుర్తించడానికి స్టెయిన్ ఉపయోగిస్తారు. ఆప్షన్ సి అండి, జైల్ నెల్సన్ స్టెయిన్. చూద్దాం. జైల్ నెల్సన్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లి సచ్ యాజ్ అ మైక్రోబాక్టీరియం ట్యూబరోక్లోసిస్ బై స్టెయినింగ్ దెమ్ రెడ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. What is the best method for store tissue samples for molecular analysis? మాలిక్యులర్ విశ్లేషణ కోసం కణజాల నమూనాలను నిల్వ చేయడానికి ఉత్తమ పద్ధతి. ఆప్షన్ బి అండి, ఫ్రీజింగ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్. ఫ్రీజింగ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్రీజింగ్ టిష్యూ శాంపిల్స్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్ ప్రిజర్వ్ ద DNA and RNA integrity, which is crucial for molecular analysis. Which is for most crucial for molecular analysis. అంటే మాలిక్యులర్ విశ్లేషణ కోసం DNA మరియు RNA సమగ్రతను కాపాడడానికి కణజాల నమూనాలను లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఓకే, నెక్స్ట్. విచ్ ఫిక్సియేటివ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫర్ సైటలాజికల్ స్మియర్స్? సైటలాజికల్ స్మియర్ల కోసం సాధారణంగా ఈ ఫిక్సేటివ్ ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మెథనాల్. ఓకే, మెథనాల్. చూద్దాం. మెథనాల్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ ఫిక్సియేటివ్ ఫర్ సైటలాజికల్ స్మియర్స్ యాజ్ ఇట్ క్విక్లీ ప్రిజర్వ్ సెల్యులర్ మార్పాలజీ. సైటలాజికల్ స్మియర్లను త్వరగా ఫిక్స్ చేయడానికి మెథనాల్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ రీజియంట్ ఈజ్ యూజ్డ్ టు లైస్ రెడ్ బ్లూ సెల్స్ ఇన్ సైటలాజికల్ ప్రిపరేషన్స్? అంటే సైటలాజికల్ తయారీలో ఎర్ర రక్త కణాలను లైస్ చేయడానికి ఏ రీజియంట్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యాసిటిక్ యాసిడ్. ఓకే, యాసిటిక్ యాసిడ్. Acetic acid is often used in cytology to lyse red blood cells, making the nuclei of white blood cells more visible. అంటే ఎర్ర రక్త కణాలను లైట్ చేయడానికి యాసిటిక్ ఆమ్లం తరచుగా ఉపయోగించబడుతుంది. ఇది తెల్ల రక్త కణాలను కూడా న్యూక్లియస్ను స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్ ఫర్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఇన్ ప్యాథాలజీ ల్యాబ్? సో సరైన సమాధానం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, ఇన్సినరేషన్. ఓకే, ఇన్సినరేషన్.
పాథాలజీ ప్రయోగశాలలో సంక్రమిత కణజాలం కోసం సాధారణంగా ఉపయోగించే వ్యర్థ నిరాకరణ పద్ధతి. ఇన్సినరేషన్ అంటే దహనం చేయడం, కాల్చివేయడం. ఇన్సినరేషన్ is the most common method for disposal of infected tissues to prevent a contamination and infection spread. Okay. Which of the following is a cytological preservative used for vaginal smears? అంటే vaginal smearల కోసం సైటలాజికల్ సంరక్షణగా దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కార్నైస్ సొల్యూషన్. కార్నైస్ సొల్యూషన్. Cornise solution is commonly used as a preservative for vaginal smears as it fixes cell quickly while preserving nuclear details. అంటే కార్నైస్ సొల్యూషన్ వజైనల్ స్మియర్లను వేగంగా ఫిక్స్ చేయడంలో మరియు న్యూక్లియర్ వివరాలను కాపాడడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. which of the following is a critical step in the disposal of biohazardous waste in pathology labs? Which of the following is a critical step in the disposal of biohazardous waste in pathology labs? పాథాలజీ ప్రయోగశాలలో బయోహజార్డియస్ వ్యర్థాల నిరాకరణలో కీలకమైన దశ ఇది. ఆన్సర్ ఆప్షన్ అండి, ఆటోక్లేవింగ్ బిఫోర్ డిస్పోజల్. ఆటోక్లేవింగ్ బిఫోర్ డిస్పోజల్. Autoclaving is a critical step to sterilize biohazardous waste before disposal, preserving the spread of infection. ఓకే, ఇంపార్టెంట్ అండి. బయోహజార్డియస్ వ్యర్థాలను నిరాకరించే మందు వాటిని స్టెరిలైజ్ చేయడానికి ఆటోక్లేవ్ కీలకమైన దశ. ఇది సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది. నెక్స్ట్ వన్. విచ్ స్టెయిన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ ఫంగల్ ఆర్గనిజమ్స్ ఇన్ పాథాలజీ? పాథాలజీలో ఫంగల్ సజీవాలను గుర్తించడానికి ఏ స్టెయిన్ ఉపయోగిస్తారు ప్రధానంగా? ఆప్షన్ ఏ, పాస్ స్టెయిన్. ఓకే, చూద్దాం. పీరియాడిక్ యాసిడ్ చిప్ అంటారండి దీన్ని. పాస్ యొక్క ఫుల్ ఫామ్. పీరియాడిక్ యాసిడ్ చిప్ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఫంగల్ ఆర్గనిజమ్స్ ఇన్ టిష్యూస్ యాజ్ ఇట్ హైలైట్స్ ఫంగల్ సెల్ వాల్స్. ఓకేనా, ఫంగల్ ఆర్గనిజమ్స్ని గుర్తించడానికి ఈ యొక్క పాస్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారు సింపుల్గా. Which method is recommended for the safe transport of blood samples to the pathology lab? సో రక్త నమూనాలను పాథాలజీ ప్రయోగశాలలకు సురక్షితంగా రవాణా చేయడానికి ఏ పద్ధతి సిఫారసు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సీల్డ్ స్టెరైల్ కంటైనర్స్. సీల్డ్ స్టెరైల్ కంటైనర్స్. Blood sample must be transported in a sealed saline containers to prevent contamination and maintain sample integrity. Important. రక్త నమూనాలను కలుషితాన్ని నివారించడానికి మరియు నమూనా సమగ్రతను కాపాడడానికి సీల్ చేసిన ట్రయల్ కంటైనర్లలో రవాణా చేయాలి. Which of the following reagent is used in the Zell-Nielsen staining method to identify acid-fast బ్యాక్టీరియా? ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో కార్బోల్ ఫర్చిన్ చూద్దాం. కార్బోల్ఫ్యూచిన్ అండి. కార్బోల్ఫ్యూచిన్ ఈజ్ ద ప్రైమరీ స్టెయిన్ ఇన్ Zell-Nielsen staining used to identify acid-fast bacteria such as a microbacterium. Zell-Nielsen స్టెయినింగ్లో కార్బోల్ఫ్యూచిన్ ప్రధానంగా ఆమ్లఫాస్ట్ బ్యాక్టీరియాను గుర్తించడానికి ఉపయోగిస్తారు, ముఖ్యంగా మైక్రో బ్యాక్టీరియము లాంటి వాటిని. విచ్ సైటలాజికల్ ఫ్లూయిడ్ ఇస్ కామన్లీ కలెక్టెడ్ బై ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ఫర్ ఎగ్జామినేషన్? పరీక్ష కోసం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ద్వారా సాధారణంగా ఏ సైటలాజికల్ ద్రవాన్ని సేకరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా, సో ఫ్లూరల్ ఫ్లూయిడ్ అండి. ఫ్లూరా త్వచం ఉంటుంది కదండి, సో దాని యొక్క ఫ్లూయిడ్ చూద్దాం. ఫ్లూరల్ ఫ్లూయిడ్ ఈజ్ ఆఫెన్ కలెక్టెడ్ త్రూ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్ టు డిటెక్ట్ malignancies of infections. What is the purpose of using ethanol in a tissue sample preparation for cytological examination? సైటలాజికల్ పరీక్ష కోసము కణజాల నమూనా తయారీలో ఎథనాల్ వాడకము ఉద్దేశం ఏంటి? ఆన్సర్
ఆప్షన్ బి ఫిక్సేషన్. ఓకే, ఫిక్సేషన్ చూద్దాం. Ethanol is used as a fixative in a cytological examination to preserve cellular structures and prevent degradation. Important question andi. Okay, next one. Which staining technique is commonly used for visualizing lipids in pathological samples? అంటే pathological నమూనాలలో లిపిడ్లను గుర్తించడానికి ఏ సాధారణ స్టెయినింగ్ పద్ధతి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ఆయిల్ రెడ్ అండ్ ఓ స్టెయిన్. ఆయిల్ రెడ్ అండ్ ఓ స్టెయిన్ చూద్దాం. ఆయిల్ రెడ్ అండ్ ఓ స్టెయిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ లిపిడ్స్ ఇన్ టిష్యూస్ యాజ్ ఇట్ స్టెయిన్స్ ఫ్యాట్ అండ్ ఆయిల్ బ్రైట్ రెడ్. ఓకేనా, ఆయిల్ రెడ్ ఓ స్టెయిన్ కణజాలాల్లో వీటిని గుర్తిస్తాయండి, లిపిడ్లను గుర్తిస్తాయి. ఇది కొవ్వులు మరియు నూనెలను ఎర్ర రంగులో రెడ్ స్టెయిన్లో అయితే చూపించడాన్ని మనము చూడవచ్చు. Which waste management technique is used for the disposal of contaminated sharp objects in a clinical setting? ఆన్సర్ క్లినికల్ సెట్టింగ్లో కలుషితమైన షార్ప్ వస్తువుల నివారణ కోసం ఏ వ్యర్థ నివారణ పద్ధతి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ అండి, యూజ్ ఆఫ్ పంక్చర్ ప్రూఫ్ కంటైనర్స్. అంటే పంక్చర్ ప్రూఫ్ కంటైనర్ అంటే ఏంటండి, ఈ షార్ప్ వస్తువులు కదండి, ఇవి దాంట్లో వేస్తే మళ్ళీ దాంట్లోంచి బయటికి రాకుండా, చినిగి బయటికి రాకుండా, అంటే కవర్స్ లాంటి వాటిలో వేయకూడదు. ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ లాంటి వాటిలో లేదా స్టీల్ లాంటి వాటిలో అయితే వేయాల్సి ఉంటుంది. అంటే ఈ షార్ప్నెస్ ఆబ్జెక్ట్స్ ద్వారా, సిరంజులు కానీ సో ఇంకేమైనా వస్తువుల ద్వారా దానికి కూడా అంటే అది చినిగి బయటికి రాకుండా, మళ్ళీ సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, యూజ్ ఆఫ్ పంక్చర్ ప్రూఫ్ అంటారు వాటిని. ఓకే, గమనించాలి. Contaminated sharp objects such as needles are disposed of puncture-proof containers to prevent injury and cross contamination. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. రేపు దీని కంటిన్యూస్ క్లాస్ అయితే ఉంటుంది, గమనించాలి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్. మరి లాస్ట్ మినిట్స్లో అంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి మనకి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో మనం ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరిగా టెస్ట్ సిరీస్ అనేది ఉండాలి. ఎక్కడా కూడా మీకు అందుబాటులో లేదండి టెస్ట్ సిరీస్. మళ్ళీ చెప్తున్నాను, ఇంత పర్ఫెక్ట్గా చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్ తయారు చేసిన వారు ఎక్కడా కూడా ఉండరు, అది కూడా 100% సిలబస్ కవర్ చేస్తూ. కాబట్టి తప్పకుండా తీసుకోండి. సో మీ విజయానికి తప్పకుండా తోడ్పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.